హాయ్ నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్ 6 PM బులెటిన్కి స్వాగతం. మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారు. దీంతో రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోళ్లు చేపట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని మంత్రి అన్నారు. వేసంగి సీజన్లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం బాగా పెరిగిందని, రైతులకు కనీస మద్దతు ధర అందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇప్పటికే 354 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 2,33,000 మంది రైతుల నుంచి 12,85,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను సేకరించామని చెప్పేసి తుమ్మలైతే చెప్పారు. జొన్న సాగు 4 లక్షల ఎకరాల్లో జరిగిందని, 4 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేశామని చెప్పి కూడా తుమ్మలైతే చెప్పారు. 1,100 కోట్ల రూపాయలతో జొన్న కొనుగోలు చేపట్టామని చెప్పారు. అలాగే పొద్దుతిరుగుడు పంటను 25% కొనుగోలు చేయాలని చెప్పేసి కేంద్రం చెప్పినా తాము అంతకుమించి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పేసి తుమ్మలైతే అన్నారు. ఇక తుమ్మల అలా అంటుంటే, తెలంగాణలో రైతులు నీటి సమస్యల మీద అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధానికి రంగమైతే సిద్ధమైంది. రైతుల సమస్యల మీద కాషాయ దళం 3 రోజుల పాటు బస్సు యాత్రలు చేయాలని చెప్పేసి డిసైడ్ అయింది. హైదరాబాద్లోని నీటి సమస్యలపై బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే ఆందోళన అయితే ప్రారంభించింది. రైతులు పండించినటువంటి యాసంగి పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని చెప్పి అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ తరపున రోడ్లెక్కేందుకు అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండూ కూడా సమాయత్తమవుతున్నాయి. విపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా రైతుల సమస్యలను తీర్చాలని చెప్పేసి ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో రాష్ట్రం రణరంగంగా మారే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ మీద, అధికార కాంగ్రెస్ పార్టీ మీద ఒక యుద్ధానికైతే దిగుతున్నాయి, ప్రభుత్వం మీద యుద్ధానికైతే దిగుతున్నాయి. ఎందుకంటే రైతులు నష్టపోతున్నాం, మనం కళ్ళల్లో చూస్తున్నాం. చాలా పంటలు ఈ అకాల వర్షాలతోటి ఏమవుతుందంటే మొత్తం పంటలన్నీ కూడా తడిసిపోయి మొత్తం దారుణమైనటువంటి పరిస్థితుల్లో రైతులు చాలా నష్టపోతున్నారు. అందుకనే రైతుల సమస్యల మీద పోరాటం చేసేందుకు బీజేపీ ఒక సిద్ధమైతే చేసింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ ఆందోళనకు సంబంధించిన కార్యక్రమాలన్నీ మనం మాట్లాడేందుకు రాజ్ కుమార్ మా బ్యూరో ఉన్నారు, పొలిటికల్ బ్యూరో చీఫ్. ఒకసారి రాజ్ కుమార్ని లైవ్లో అన్నీ అందిస్తారు. రాజ్ కుమార్, ఏంటి బీజేపీ యొక్క ప్లాన్ ఏంటి? రాష్ట్రంలో రైతు సమస్యల మీద మనకి చూస్తే ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రకటించింది, ఇప్పుడు కొత్తగా బీజేపీ కూడా కత్తులు నూరుతోంది, ఏదో ప్లాన్ చేసింది, బస్సు యాత్రకు ఏదో ప్లాన్ చేసింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి మీ దగ్గర? రైట్, గుడ్ ఈవినింగ్ విష్ణు గారు. వాస్తవానికి పొలిటికల్ హీట్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ హీట్ ఉంది, మనకు వేసవి చాలా హీట్ ఉంది. దాంతో పాటు పొలిటికల్ హీట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇంకా ఎలక్షన్ 1.5 years ఉంది. అయినప్పటికీ మరి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు రెండు ప్రతిపక్షాలు, అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు పోటీ పడుతున్నాయి. మొదటగా మనం బీజేపీ విషయానికి వస్తే, బీజేపీ ఒకవైపు మెంబర్షిప్ మీద లేకపోతే సర్ మీద ఫోకస్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల మనం నిన్ననే ఆల్రెడీ ఒక డ్రైవ్ కూడా చేసాం, లైవ్ కూడా ఇచ్చాం. బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు గారు ఢిల్లీకి వెళ్ళొచ్చారు. ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడున్న హైకమాండ్ పెద్దలు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో వాటి సూచనలతో కొంత ఫాస్ట్ గా ముందుకెళ్లాలనే ఆలోచన అయితే బీజేపీ చేస్తాం. దాంట్లో భాగంగా మొన్న అందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు ఒక భేటీ సమావేశం నిర్వహించుకున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు డిసైడ్ అయ్యారు, రేపు ఉదయం 8 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయం నుంచి వెళ్ళి ఒక బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి ప్రారంభమై తాండూరు నుంచి, అంటే చేవెళ్ళ పార్లమెంట్ నుంచి, అది చేవెళ్ళ పార్లమెంట్ నుంచి ప్రారంభించాలని ఈ బస్సు యాత్ర 3 రోజుల బస్సు యాత్ర ఉంటుంది. ఈ 3 రోజుల బస్సు యాత్ర చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే ఈ నియోజకవర్గ యాత్ర చేవెళ్ళ నుంచి గజ్వేల్ నుంచి భువనగిరి నుంచి వరంగల్ నుంచి మళ్ళీ భూపాల్పల్లి నుంచి కాటారం నుంచి మంత్రి నుంచి పెద్దపల్లి. సో ఈ పార్లమెంట్ సెగ్మెంట్స్ లో ఎక్కడెక్కడైతే రైతు సమస్యలు, అంటే ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో, అంటే రైతులు పండించిన పంట ప్రభుత్వము కొనుగోలు చేసే విషయంలో అధికారులు ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తుందనే ఆలోచనతో
ఈ యొక్క బీజేపీ ఈ డ్రైవ్ తీసుకుంటుంది. ఒకవైపు బీఆర్ఎస్ పోరాడుతుంది, మరోవైపు బీజేపీ కూడా ఈ రైతు సమస్యలపై రోడ్డెక్కాలని ప్లాన్ చేస్తుంది. దీంతో కొంత అవేర్నెస్ కావచ్చు, లేకపోతే పార్టీలో ఒక జోష్ తీసుకొచ్చే విధంగా, క్యాడర్ కు ఒక పని పెట్టే విధంగా రాష్ట్ర బీజేపీ శాఖ ప్లాన్ చేస్తుంది. సో 3 రోజుల బస్సు యాత్రలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు, దాంతో పాటు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దాంతో పాటు లోకల్ క్యాడర్ తో ఈ 3 రోజుల బస్సు యాత్రతో హడావుడి చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. కృష్ణ గారు, కానీ రాజ్ కుమార్, అంటే అసలు కేంద్రం కొనుగోలు చేయట్లేదు, కేంద్రం వల్లే ఇబ్బందులు పడుతున్నారు, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటుందని చెప్పేసి ఇంతకుముందే తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్తున్నారు. అది ఎక్కడ లోపం అనేది ఎక్కడుంది? వీళ్ళిద్దరి మధ్య ఎట్లా కొట్లాడుతున్నా కానీ కళ్ళాలలో మొత్తం తడిసిపోయి రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళకి అసలు కనీసం మద్దతు ధరకు దొరకట్లేదు, బయట అమ్ముకోలేని పరిస్థితి. తీసుకొచ్చి కళ్ళాల్లో పోసి మొత్తం అక్కడే రైతుల చనిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి మనం దీన్ని ఇద్దరిలో ఎవరు లోపం ఉందని మనం అనుకోవచ్చు? విష్ణు గారు, మీరు చెప్పినట్టు సమస్య ఈ రోజు కాదు, లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, అంటే రాష్ట్రంలో అధికారంలో ఏదైతే పార్టీ ఉందో అది బీజేపీ పై లేకపోతే కేంద్రంలో ఉన్న దాని మీద ఎప్పటికీ విమర్శలు చేస్తుంది. లాస్ట్ మనం కొన్ని సంవత్సరాల క్రితం, అంటే లాస్ట్ 5 years 10 years బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు కూడా పత్తి విషయంలో చాలా ఆందోళన చేశారు. తడిసిన పత్తి తీసుకోవట్లేదు, రైతులకు అన్యాయం జరుగుతుంది. ఇలా ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు మోపడం, వాళ్ళ మీద వేయడం, వీళ్ళు వదిలిపెట్టడం. మా తప్పు కాదు, మొత్తం మీద రైతులు ఇరుక్కుంటున్నారు. ఇది అది పత్తి కావచ్చు, వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పొద్దుతిరుడు కావచ్చు, కూరగాయలు కావచ్చు, చాలా అంటే రైతులు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేకపోవడం, లేదా అది కొనుగోలు చేసే విషయంలో నిర్లక్ష్యం వహించడం, తర్వాత వేర్ హౌజులు సరిగా లేవు, ఏవైతే గిడ్డంగులు ఉన్నాయో అవి సరిగా లేవు, స్టోరేజ్ కోసం కోల్డ్ స్టోరేజ్లు ఉండాలి కానీ తక్కువగా ఉన్నాయి. అంటే రైతు సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, కేవలం రాజకీయాలు చేస్తున్నాయని రైతులు ఆల్రెడీ విమర్శలు చేస్తున్నారు. కొన్ని రైతు సంఘాల మీద గడిచిన వారం రోజుల నుంచి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అంటే ఎక్కడైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అంటే ఒక రైతు ధాన్యం అమ్మడానికి, రైతులు ధాన్యం అమ్మడానికి ఒకవేళ కొనుగోలు సెంటర్కి వస్తే చాలా రోజులు పడతా ఉంది. సో దీంతో ఏమవుతుందంటే అక్కడే రాత్రంతా పడుకునే పరిస్థితి. కాబట్టి మనం చూసాం కొన్ని సెంటర్లో మన వరంగల్, జమ్మికుంట, కరీంనగర్, తెలంగాణలో రైతులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. నీటి సమస్యల మీద ఇటు అధికారం కానీ ప్రతిపక్ష పార్టీలు ఈ మొత్తం యుద్ధం అయితే దిగుతున్నాయి, ప్రభుత్వం మీద యుద్ధానికైతే దిగుతున్నాయి. రైతుల సమస్యలపైన కాషాయ దళం అయితే ఒక 3 రోజుల పాటు బస్సు యాత్ర చేయాలని చెప్పేసి ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. రామచంద్రరావు, బీజేపీ అధ్యక్షుడు అయినటువంటి రామచంద్రరావు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత అసలు అంటే ఈసారి బీజేపీ టార్గెట్ తెలంగాణ కాబట్టి తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చర్యలు అయితే తీసుకోవాలి, మీరు మొత్తం ప్రజా వ్యతిరేక వాటి మీద ధర్నాలు కానీ ఆందోళనలు కానీ చేయాలని చెప్పేసి హైకమాండ్ గట్టిగా ఆదేశించినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. అందుకోసమే వీళ్ళు ఈ యాత్రలు అయితే చేపట్టారని చెప్పి తెలుస్తుంది. అది ఉంటే ఇక్కడ మన హైదరాబాద్కి వచ్చేసరికి హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. చాలా చోట్ల ఇప్పటికే ట్యాంకర్లు అందట్లేదు, చాలా చోట్ల ఏరియాలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలం వచ్చిందంటే సాధారణంగా ఉంటుంది, పోయినసారి కొంచెం తక్కువ ఉందేమో కానీ ఈసారి మరి వర్షాల కాలంగానో మరి మొత్తానికైతే ఈసారి చాలా వాటర్ ప్రాబ్లం ఉంది. దాని మీద బీఆర్ఎస్ ఇప్పుడు దాని మీద స్టాండ్ తీసుకొని ఆందోళన అయితే స్టార్ట్ చేసింది. అటు రైతులు పండించినటువంటి యాసంగి పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని చెప్పేసి అన్నదాతలు ఒకవైపున ఆందోళన కూడా చేస్తున్నారు. వాళ్ళ తరపున రోడ్డెక్కేందుకు అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఆల్రెడీ ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేసి, బీఆర్ఎస్ నేతలందరూ కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేసి వాళ్ళు అయితే చేస్తున్నారు. నేను మనం జగదీష్ రెడ్డి కూడా వెళ్ళి సందర్భం చూసాము. అట్లా మాజీ మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ఈ పొజిషన్లో ఇప్పుడు ఈ పొజిషన్లో ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు అనమాట. అయితే మనకి ఇక్కడ రాజ్ కుమార్, ఈ రాష్ట్రంలో వీళ్ళైతే 2 రకాలుగా సమస్యలు ఇద్దరైతే ఎత్తుకుంటున్నారు. కానీ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మేము ఇందాక చెప్పినట్టుగా తుమ్మల నాగేశ్వరరావు ఏమో మేము ఇట్లా తీసుకుంటున్నాం, అన్ని డబ్బులు కేటాయించుకుంటున్నాం, ఇన్ని డబ్బులు కేటాయించుకుంటున్నాం అని చెప్తున్నారు. రైతులకి నిజంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి మీ దృష్టికి వచ్చినట్టుగా? నిన్న కేబినెట్ భేటీ కూడా జరిగింది. నిన్న కేబినెట్ భేటీలో మా మంత్రివర్గం డిసైడ్ అయింది, రైతుల సమస్యలు కూడా కొంత పరిష్కరించాలి, వాళ్ళకు మద్దతు విషయంలో కావచ్చు, లేకపోతే ధాన్యం కొనుగోలు విషయంలో కొంత అలర్ట్ గా ఉండాలని అధికారులు కూడా సూచన ఇచ్చారు. వాస్తవానికి గ్రౌండ్ లెవెల్ అంటే
సచివాలయంలో సెక్రటరియట్ లో తీసుకున్న నిర్ణయాలు అక్కడ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం అమలు కావట్లేదు. సో అది కలెక్టర్ల లోపమా, లేకపోతే గ్రౌండ్ లెవెల్ అధికారుల లోపమా, లేకపోతే తొందరగా యాక్షన్ లోకి రాకపోవడం, మొత్తం మీద నిర్ణయాలు ఉన్నాయి. కానీ రైతులకు మాత్రం ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు. ఇది ప్రతిసారి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు అకాల వర్షాలు వస్తున్నాయి. ఈ అకాల వర్షాలతో మొత్తం ధాన్యం అంతా తడిసిపోతుంది. ప్రాబ్లం ఏంటంటే తడిసిన ధాన్యం తీసుకోవట్లేదు. ఈ నిన్ననే మాజీ వ్యవసాయ శాఖ మంత్రి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నిరంజన్ రెడ్డి కూడా మాట్లాడారు. ఒక పత్ర ప్రకటన రిలీజ్ చేశారు. తడిసిన ధాన్యం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంటే ఒకవైపు అంటే ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది తడిసిన ధాన్యం తీసుకోవాలి. ఒకప్పుడు కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. లేదు మేము రైతుల కోసం అన్ని ఏర్పాటు చేస్తున్నాం, అన్ని అధికారులు అలర్ట్ చేశాం, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బట్ ఏమవుతుందంటే ఆన్ పేపర్ మాత్రమే ఉంటుందని ఆన్ గ్రౌండ్ లో మాత్రం ఈ సమస్యలు ఎలా ఉంటున్నాయి. ఇందుకే రైతులు కూడా కొన్ని పంటలను కాలబెడుతున్నారు. మనం నిన్న మొన్న చూసాం. ఈ ధాన్యం కొనుగోలు చేయట్లేదు, మేము పడిగాపులు ఉండలేము, రాత్రి మగళ్ళు అక్కడ నిద్రపోలేము, ఒకవైపు వర్షం పడుతుందని కొంతమంది రైతులు కోపంతో, ఆగ్రహంతో, బాధతో తమ ధాన్యానికి నిప్పంటించే పరిస్థితి. సో ఇది అంటే ఎగ్జాక్ట్లీ గా కనుక సీఎం తో పాటు మంత్రులతో పాటు ఇంకా లోకల్ గా నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు కనుక దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి కలెక్టర్స్ తో, ఆర్డీఓస్ తో, ఎంఆర్ఓస్ తో, లేకపోతే మిగతా సంబంధించిన వ్యవసాయ అధికారులతో కనుక దీన్ని కరెక్ట్ గా డ్రైవ్ చేస్తే ఎంతో కొంత 100% కాకపోయినా కనీసం ఒక 60-70% ఉన్న రైతులకు న్యాయం జరగవచ్చు. మరి ఎలా చేస్తారో కేవలం ప్రెస్ నోట్లకు, రివ్యూలకు మాత్రమే ఇది పరిమితం అయిపోతుంది తప్ప రైతుల సమస్యలు పూర్తిగా సాల్వ్ కావట్లేదనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి, రైతు సంఘాల నుంచి వస్తున్నాయి. రైతులు కూడా స్వయంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రాజ్కుమార్. నిజమే రాజ్కుమార్ చెప్పినట్లుగా ఇది ఏంటంటే పొలిటికల్ ఇదిలాగా కనిపిస్తుంది తప్ప అటు అధికార పార్టీ కన్నా ప్రతిపక్షాల పార్టీ మధ్య ఏదో పొలిటికల్ వార్ లాగా కనిపిస్తుంది తప్ప నిజంగా గ్రౌండ్ లెవెల్లో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ఎవరూ దృష్టి పెట్టలేదు. కొన్ని రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా ఇచ్చారు. కలెక్టర్లు వెళ్ళి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పరిశీలించి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోతే మాత్రం మీ మీద కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆయన హెచ్చరించారు. కానీ అదంతా పేపర్కే సరిపోతుంది, ఆదేశాలు ఇవి అనేది పేపర్కే సరిపోతుంది. కాబట్టి నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఇబ్బంది పడుతున్నట్టు రాజ్కుమార్ చెప్పినట్టుగా పంటలు తగలబెట్టి తమ నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు రైతులు. కొంతమంది అక్కడ చనిపోయిన సందర్భాలు కూడా జరుగుతున్నాయి. చనిపోలేదని చెప్పేసి మన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు పౌర సరఫరా శాఖ మంత్రి అయినటువంటి ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇలా అయితే జరుగుతుంది. కానీ మొత్తానికైతే రైతుల సమస్యలకైతే ఇప్పటికైనా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి మనమైతే అనుకుంటున్నాం. అన్ని చోట్ల కూడా నీటి సమస్య ఉందని చెప్తున్నారు. సో మ్యామ్ మీరు ఎక్కడి నుంచి ఇక నెక్స్ట్ ఐటెంలోకి వెళ్దాం. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి అయినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలినడకన వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి దగ్గర మంత్రి మెట్ల ద్వారా నడుచుకుంటూ తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళారు. ఎంపీగా ఎన్నోసార్లు మెట్లెక్కానని చెప్పేసి, కేంద్ర మంత్రిగా ఫస్ట్ టైం ఎక్కుతున్నా అని చెప్పేసి రామ్మోహన్ తెలిపారు. ఒకవైపు ఎండ, మరోవైపు ఉక్కపోతను కూడా లెక్క చేయకుండా కాలినడకన మెట్లెక్కడం అనేది విశేషము. ఇక తన కుమారుడు పుట్టెంట్రుకలు తీశామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడానికి ప్రధాని మోడీ కానీ, సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా ప్రయత్నిస్తారని తెలిపారు మంత్రి రామ్మోహన్. తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం వెళ్ళారు. అక్కడికైతే శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసిన తర్వాత ఆయన పనితీరుని ప్రధాని అయితే ప్రశంసించారు. మోడీకి రామ్మోహన్ తల్లి ఒక మొక్కను కూడా బహుకరించారు. మనం ఇప్పుడు చూసినటువంటి విజువల్స్ ఆయన తిరుమల మెట్లెక్కుతున్నటువంటి విజువల్స్. ఆయన కుమారుడి పుట్టి వెంట్రుకల కోసం అని చెప్పేసి స్వామివారికి మొక్కులు సమర్పించడానికి అని చెప్పి ఆయన అయితే కాలినడకన తిరుమల వెళ్ళారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
నక్కపల్లిలో మహానాడు పోస్టర్ను మంత్రి అనిత ఆవిష్కరించారు. ఈసారి మహానాడును రాష్ట్ర వ్యాప్తంగా హైబ్రిడ్ విధానంలో మనం ఘనంగా నిర్వహించుకుంటున్నామని చెప్పేసి మంత్రి తెలిపారు. క్లస్టర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నట్లుగా చెప్పారు. అయితే అసలు భారీగా ఏర్పాటు చేద్దామని చెప్పేసి భారీగా 3 రోజుల పాటు మహానాడు నిర్వహించుకుందామని చెప్పి అనుకున్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొదుపు చర్యలు పాటించాలని చెప్పిన తర్వాత ఈ డెసిషన్ తీసుకొని హైబ్రిడ్ విధానంలో వీళ్ళైతే ఫాలో అవుతున్నారు. అందువల్ల మహానాడు అయితే చాలా సింపుల్గా ఈసారి అయితే జరగబోతోంది. ఇక వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్లో హృదయాన్ని కలిచివేసేటువంటి ఘటన అయితే జరిగింది. ఒక గర్భిణి మహిళా ప్లాట్ఫామ్ మీదే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్కి ఫోన్ చేసినా కూడా స్పందన రాలేదని చెప్పేసి స్థానికులు అయితే తెలిపారు. ఎందుకు వాళ్ళు స్పందించలేదు, రాలేదు, అందువల్ల పాపం అక్కడే ప్రసవించాల్సి వచ్చిందన్న సమయానికి వైద్యం అందక పరిస్థితి ఆందోళనకరంగా కూడా మారితే ఆపద సమయంలో తాండూరుకు చెందినటువంటి ముస్తఫా తన ఆటోలో తల్లి బిడ్డని అర్ధరాత్రి 2 గంటల టైంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలైతే కాపాడారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ హాస్పిటల్కి చేరుకొని బాలింతకి సహాయం అయితే అందించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కి తరలించారు. ఇంకొక బట్ట ఉంటుంది కూర్చో నువ్వు కూర్చో పట్టుకుంటా గట్టిగా పట్టుకో కూర్చో గట్టిగా పట్టుకో. ఇక మనం ఇంటర్నేషనల్ ఇష్యూస్లో చూసుకుంటే అమెరికా ఇరాన్ అణు ఒప్పందం మీద అయితే ఒక కీలక మలుపు ఈరోజు చోటు చేసుకుంది. ఇరాన్ తన యురేనియం నిల్వలన్నింటినీ కూడా అప్పగించేందుకు ఒప్పుకుందని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇది ఈ డీల్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదని చెప్పి కొన్ని కీలక టెక్నికల్ ఇష్యూస్ మీద చర్చలు సాగుతున్నాయని చెప్పేసి తెలుస్తోంది. మోడీ మరి ట్రంప్ దీనికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఒక ట్వీట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. యురేనియం అప్పగింతకి ఒప్పుకుంది ఇరాను అని చెప్పేసి ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. ఇప్పుడు అది ఎంతవరకు నిజమనేది మనకి ఇంకా కొన్ని గంటల్లో అయితే తెలియబోతుంది. అదే కనుక జరిగితే మాత్రం మనకి కాస్త యుద్ధం ఆగే పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పేసి అనుకుంటాము. ఎందుకంటే ఆ యుద్ధం వల్ల మనం కూడా చాలా నష్టపోతున్నాము. రాబోయే పరిస్థితులు చాలా గడ్డు కాలంలో ఉండే పరిస్థితి కూడా ఉంది కాబట్టి దాని నుంచి మనం బయటపడే అవకాశాలు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇరాన్ నిజంగా తన నిల్వల్ని ఇవ్వడానికి ఒప్పుకుందా లేదా అనేది మాత్రము అది అమెరికా చేస్తున్నటువంటి ప్రచారమా లేకపోతే నిజమా అనేది మాత్రం కొన్ని గంటలు అయితే మనకి తెలియబోతోంది. ఓకే, 6 PM బులెటిన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.